సుశీల క్యాటరింగ్స్లో స్పెషాలిటీ ఏంటి? బ్రాహ్మణ భోజనం, ఓన్లీ ప్యూర్ వెజ్. ప్యూర్ వెజ్ ఉంటుంది నా దగ్గర. నాన్ వెజ్ అసలు కిచెన్లోకి నాట్ ఎంట్రీ. 1500 పైనే క్యాటరింగ్స్ ఉన్నాయి హైదరాబాద్లో, ఓల్ హైదరాబాద్లో. కానీ వెజ్ క్యాటర్స్ మాత్రం 13 మందే ఉన్నారు. 13 మందే ఉన్నారు. 100కి 93 మంది నాన్ వెజ్ తింటారు, 7 మెంబర్సే వెజ్ తింటారు. సో 1500 మందితో పోటీ పడడం కన్నా 13 మందితో పోటీ పడడం ఇంపార్టెంట్, బెస్ట్ కదా. ఇప్పటి వరకు మీరు ఎన్ని క్యాటరింగ్స్ చేశారు? ఒక 5000 6000 దాకా చేస్తుంటారు. 5000 నుంచి పైచీలకి 5000 6000. హైయెస్ట్ మా దాంట్లో ఒకే రోజు 14 క్యాటరింగ్ లేదు. ఎట్లా మేనేజ్ చేశారు అప్పుడు? అందరికి పప్పు ఇవ్వాలి, అందరికి సాంబార్ ఇవ్వాలి, అందరికి రైస్ వండాలి, అందరికి బిర్యానీ వండాలి. చాలా మటుకు కామన్ ఐటమ్స్ ఉంటాయి. బుట్ట భోజనం అంటే బుట్టలో భోజనాన్ని పెట్టిస్తారా? మన బుట్ట భోజనం ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి బుట్ట భోజనం కానీ బుట్ట అదేంది అది? పరమాన్నంలో కుంకుమ పోయాల్సిన అవసరమే లేదు. పరమాన్నంలో ఎందుకు వేస్తారు? ఎవరు హీరు నాకు టేస్ట్ కావాలంటే నేను కుంకుమ పూజ చెప్పాను సరదా. బిర్యానీ ఫాస్ట్గా అవుతుందా, పులిహోర ఫాస్ట్గా అవుతుందా? ఏమో నాకు వంట రాదండి, మీరు నన్ను అడిగితే నేను ఎట్లా చెప్తా. నేను గుంటూరులో వంట వండాను, వంకాయ కర్రీలో చింతపండు వేయద్దు. వంకాయ కర్రీ చింతపండు వేస్తారా? లైట్గా వేసుకోవాలి. ఏమో అండి మాకు తెలియదు. అప్పుడు మేము కూడా ఎక్స్పెరిమెంట్లు చేస్తాము, మాది కూడా సైంటిస్ట్ ల్యాబ్ లాంటిదే. ఓకే, ల్యాబ్. ఒక 150 ఐటమ్స్ తెచ్చేస్తామని చెప్పి క్యాటరింగ్ వాళ్ళు చెప్తూ ఉంటారు. నేను చాలా వరకు చూసాను, ఎక్కువ ఐటమ్స్ పెట్టేసుకుంటారు, అన్ని డస్ట్బిన్లోకి వెళ్తాయి. మీరు ఓన్లీ వెజ్ తీసుకుని హైదరాబాద్లో నన్ను చాలా మంది అడిగారు నాన్ వెజ్ పెట్టమని. బ్రాహ్మిన్స్ కదా మీరు? అవును. మరి నాన్ వెజ్ పెట్టమని ఎందుకు అడిగారు? మనకి బిజినెస్ అవ్వడం ఇంపార్టెంట్, అది వెజ్జా నాన్ వెజ్. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రజ్ఞ. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఆహ నాకే ముందు. ఈ పాట వినగానే ఫస్ట్ ఏం గుర్తొస్తుంది మనకి? భోజనం గుర్తొస్తుంది. అలాంటి ఎన్నో రకాల భోజనాల్ని అలాంటి ఫంక్షన్స్కి అందించిన సాయినాథ్ శర్మ గారు అయితే మనతో ఉన్నారు. సో లేట్ ఎందుకు, ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో అంటే చాలామంది క్యాటరింగ్ బిజినెస్ అని అంటే ఏదో జస్ట్ ఒక ఫుడ్ని మనం సప్లై చేసేస్తే అయిపోతుందిలే అని అనుకొని ఈ బిజినెస్లోకి వచ్చిన వాళ్ళు ఉంటారు. బట్ దీన్నే ఒక ప్యాషన్గా తీసుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు. సో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు? ప్యాషన్ యాక్చువల్లీ. ఇంట్లో మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళ, మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఫుడ్ సెక్షనే. అందరూ మా తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి. దాని తర్వాత మా అమ్మగారు మెయిన్ ఇది ఫుడ్లో నేను రావాలి. ఎందుకంటే వంటలు చేయడం ఒక ఎత్తు, సుశీల గారే ఉండాలి అని మా అమ్మగారిని, అది నేను మా అమ్మగారు కాలం చేసిన తర్వాత నేను అది చూశాను అనమాట. మా అమ్మగారికి వంటలకి నేను వెళ్ళినప్పుడు. అంటే మీ అమ్మగారు చనిపోయిన తర్వాత మీరు ఈ బిజినెస్ టేక్ ఓవర్ చేశారు? లేదు, అప్పుడు లేదు, మా అమ్మగారు అసలు స్టార్ట్ చేయలేదు దీన్ని. నేను స్టార్ట్ చేసి మా అమ్మగారి పేరు పెట్టాను వాస్తవానికి. ఓకే, మీరే స్టార్ట్ చేసి మీ అమ్మగారి పేరు పెట్టారు. మా అమ్మగారు వంటలు చేసేవారు, ఆవిడ దగ్గర నేను నేర్చుకున్నాను. మా ఫ్యామిలీ అందరూ వంటలు చేసేవారు, ఆవిడ దగ్గర నేను నేర్చుకున్నాను వాస్తవానికి. సో అక్కడ కొన్నాళ్ళు, ఆంధ్రాలో కొన్నాళ్ళు వంటలు చేశాను. లేదు, ఓ పర్టికులర్ ఆఫ్ ఏజ్ అయిపోతుంది, మనం ఏదో చెయ్యాలి అంటే, నాకు 27 ఏజ్ వచ్చేలోపలికి అబ్బాయి ఏదైనా సాధించాలి, 28 తర్వాత ఇంకా ఏదైతే అందులోనే ఉండిపోవాలి అనేది ఒకటి ఉండేది. 27 లోపు అబ్బాయి ఏదైనా సాధించేయాలి. సో ఈ ఏజ్కి దగ్గర పడిపోతున్నాను, అయిపోతుంది, వెళ్ళి ఏది మనకి ఇది స్టెప్, ఇంకో స్టెప్ వేయాలని చెప్పి హైదరాబాద్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ సుశీల క్యాటరింగ్స్లో మనకి స్పెషాలిటీ ఏంటి? అంటే ఒక్కొక్క ఫుడ్లో ఒక్కొక్క స్పెషాలిటీ అనేది ఉంటుంది కదా. ఈ సుశీల క్యాటరింగ్స్లో స్పెషాలిటీ ఏంటి? బ్రాహ్మణ భోజనం. బ్రాహ్మణ భోజనమా? ఓన్లీ ప్యూర్ వెజ్? ప్యూర్ వెజ్ ఉంటుంది నా దగ్గర. నాన్ వెజ్ అనేది అసలు కిచెన్లోకి నాట్ ఎంట్రీ. సో అసలు అంటే ప్యూర్ వెజ్తో ఎన్ని ఐటమ్స్ చేయగలరు? ప్యూర్ వెజ్లో చాలా ఐటమ్స్ చేయొచ్చు వాస్తవానికి. ప్యూర్ వెజ్లో ఐటమ్స్ ఎక్కువ వండడానికి పెద్ద ఏమి ఉండవు, అవే కాయగూరలు, కానీ దాన్ని మార్చి స్టైల్స్లో ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు హైదరాబాద్లో నాన్ వెజ్ తినేటోళ్ళు చాలా మంది ఎక్కువ. అవును, అదే అందాం అనుకుంటున్నా. ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా. మీరు ఓన్లీ వెజ్ తీసుకొని హైదరాబాద్లో, అందులో తెలంగాణలో మీరు క్యాటరింగ్ పెట్టారు అని అంటే
మీకు సంథింగ్ ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది కదా, ఏంటది ఆ స్ట్రాటజీ? స్ట్రాటజీ అంటే ఏం లేదు. వాస్తవానికి నేను ఇక్కడికి వచ్చి నన్ను చాలామంది అడిగారు నాన్ వెజ్ పెట్టమని. అప్పుడు చాలామంది నన్ను అడిగారు. బ్రాహ్మిన్స్ కదా మీరు? అవును. మరి నాన్ వెజ్ పెట్టమని ఎందుకు అడిగారు? ఏమున్నది, చాలామంది చేసేటోళ్ళు ఉన్నారు ఇప్పుడు. నా ఇప్పుడు క్యాటరింగ్స్ అంటే మన బిజినెస్ అనే ఒక ఫార్మేట్లో చూస్తే అందరూ ఇప్పుడు బ్రాహ్మిన్స్ కూడా చాలామంది బిజినెస్ అనే ఫార్మేట్లో చూస్తే మనకి బిజినెస్ అవ్వడం ఇంపార్టెంట్. అది వెజ్జా నాన్ వెజ్ మాస్టర్ని పెట్టి కూడా చేయించేటోళ్ళు ఉన్నారు. బట్ నేను ఎందుకు చేయలేదని అంటే, నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత చూశాను క్యాటరింగ్స్ లిస్ట్ అంతా ప్రిపేర్ చేస్తున్నప్పుడు అది తీసాను. చేస్తే 1000 ఆఫ్ పీపుల్స్ క్యాటరర్స్ ఉన్నారు దీంట్లో. 1500 పైనే క్యాటరింగ్స్ ఉన్నాయి హైదరాబాద్లో, హోల్ హైదరాబాద్లో. కానీ వెజ్ క్యాటరర్స్ మాత్రం 13 మందే ఉన్నారు. ఏది హోల్ హైదరాబాదా లేకపోతే తెలంగాణనా? హోల్ హైదరాబాద్లో 13 మందే ఉన్నారు. 13 మందే ఉన్నారు. ఓకే. వెజ్ క్యాటరర్స్ చేసేటోళ్ళు 13 మందే ఉన్నారు. అది మామూలుగా ఆన్లైన్ సిస్టమ్ చెప్తుంది. ఆఫ్లైన్ చాలా మంది ఉండొచ్చు. మేబీ 13 మందే ఉన్నారు. సో నేను ఇక్కడ పర్సంటేజ్ లెక్కేసుకుంటే 100కి 93 మంది నాన్ వెజ్ తింటారు, 7 మెంబర్సే వెజ్ తింటారు. అవును. ఈ 7 వండడానికి 13 మందే ఉన్నారు. ఈ 93 మందిని వండడానికి 1500 మంది ఉన్నారు. సో ఈ 1500 మందితో పోటీ పడడం కన్నా 13 మందితో పోటీ పడడం ఇంపార్టెంట్, బెస్ట్ కదా. వాహ్, ఏమన్నా స్ట్రాటజీనా అసలు కది? అలాగా ఇది చేద్దామని అనుకున్నాను.